విశ్వనాథ సృజన చేతనం. రామాయణ కల్పవృక్షం హంస ప్రవేశం. రామాయణ కల్పవృక్షం యుద్ధకాండ ఆరంభంలో హంస ప్రవేశం జరిగింది. ఇది విశ్వనాథ స్వతంత్రమైన కల్పనా ఖండం. ఇది హంస దర్శనం, వర్ణనం, సంకేతంతో కవితా రామణీయకతతో పాటు తాత్విక శోభను పొందింది. ఇది మొత్తం 80 పద్యాల్లో ఒక చిన్న కావ్యంలా భాషిస్తుంది. ఇది 3 ఘట్టాల్లో వివిధ స్థానాల్లో శ్రీరాముడు, సీత, రావణుడు వీరిపై ప్రభావాన్ని నెరపింది. ఇది ప్రధాన కథకు విశిష్టతను చేకూరుస్తుంది. ప్రస్తుతం 3వ భాగం హంస సంకేతం. మాదిరాజు రంగారావు. రామాయణ కల్పవృక్షం యుద్ధకాండ ఆరంభంలో హంస సంకేతం విశ్వనాథ స్వతంత్రమైన సృజన రూపం. తాత్విక స్పర్శతో రూపొందిన కవిత్వ కళాఖండం. ఇది శ్రీరామునిలో మానసికంగా ఊరట కలిగించింది. సీతాదేవికి శ్రీరాముని క్షేమవార్తను తెలపడంతో పాటు ఆమెలో స్వరూపాభిజ్ఞతకు కారణమైంది. సీతారాముడిరువురిలో అంతఃస్వరూపాన్ని ప్రకాశమానం చేసింది. ఇక రావణునిలో హంసను గుర్తించడంతో పాటు తనకు విరోధి అయిన శ్రీరాముని విష్ణుత్వం గురించి సంశయ విచ్ఛేదానికి దారితీసే స్థితిని కల్పించింది. ఇదొక ఉదాత్తమైన కల్పన. మదికి ఉదాత్త కల్పనల మక్కువగలిగిన వారికి ప్రీతి పాత్రమైంది. ప్రత్యక్షంగా కవితా రమణీయకతతో పాటు పరోక్షంగా తాత్విక భూమిని పోషించింది. దీని ప్రయోజనం కథలో పాత్రల అంతస్తత్వానికి, ప్రాధాన్యంతో పాత్రల తీర్పులో వ్యక్తిత్వ వికాసాన్ని ప్రకాశింపచేస్తోంది. ఇది రచనకు గభీరతను సిద్ధింపచేస్తోంది. కవి ప్రతిభావంతమైన విశిష్ట వ్యక్తిత్వాన్ని దర్శింపచేస్తోంది. శ్రీరాముడు కపి సేనతో సముద్రం ఆవలిగట్టున ఉన్న లంకా తీరభూమి చేరాడు. సాయం వేళ సంధ్యోపాసనానంతరం ఒక శిలాతలంపై ఆసీనుడైనాడు. సముద్ర తీర జలాలలో ఒక హంస కనిపించింది. కంటికి పరమ మోహనంగా ఉంది. ఎదకు ఎంతో శాంతిని చేకూర్చేదిగా ఉంది. ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపము, ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపము ఎంత ఉత్తేజిత భవనాపటిమ తెచ్చే, నేత్ర నిరాజిత భూతమైనది ధరాసుత కంటికి శాంతి తేవే, ఉద్వేజితమయ్యే తన్నయన దీప్తి మృషా మృగదర్శనం ముచే. శ్రీరామునిపై గొప్ప ప్రభావాన్ని నెరపింది. అతనిలో శివమయమైన భావం మెరసింది.
తనకు దూరమైన సీతాదేవికి దీనిని సంకేతింపచేసే ఊహ కలిగింది. తన కుశలవార్తను పంపాలి అనుకున్నాడు. ఆమెకు ధైర్యాన్ని కలిగించాలని భావించాడు. కంటికి ఆహ్లాదాన్ని, మనసుకు సంతోషాన్ని కలిగించే అభిలాష ఏర్పడింది. ఇది అవసరంగానూ తోచింది. వార్తను పంపదలుచుకున్న హంస ఈ జగత్తులో పరమ మోహనమైంది, సుందరమైంది ఒకటే ఒకటి. అది మహేశ్వర రూపంగా మనసులో బింబించింది. వనవాస సందర్భంలో మృష అంటే మాయా మృగ దర్శనం చేత సీత నయనదీప్తి ఉద్వేజితమైంది. దాని పట్ల కోరిక బలంగా వర్తించింది. మనసు చెదరింది, మోహ వశమైంది. నిజ రూపాన్ని గ్రహించలేకపోయింది. కనీసం అనుమానము కలగలేదు. ఈ భ్రమావరణంలోని ఆకర్షణ ఆపదకు గురి చేసింది. ఈ విపన్న స్థితిలో శుభ్రమైన హంసదర్శనం ఎంత ఆనందకరమో చెప్పనవసరం లేదు. ఇది అనుభవైక వేద్యమైంది. ఈ అనుభవాన్ని సీతకు కలిగించాలని ప్రేమమూర్తి అయిన శ్రీరాముని ఆంతర్యం హంసతో ప్రియా సందేశాన్ని పంపిస్తాడు. ఈ ఘట్టానికి ఒక తాత్వికమైన భూమిక ఏర్పడింది. బరువౌ కాలమునందు ఏ తెలివి శోభాపూర్ణమై పశ్చిమాంబర సంధ్యా శబలాభిరామమై శ్యామ స్వర్ణ పీతాంశు సంభరితాంభో మహనీయ రాశిభయి హేమశ్రీ గరుత్శ్రీ ప్రభాహర హంసాకృతి కనుపించినది నేత్రాపాంగలినాంగమయీ. ఇందులో తెలివి అన్నమాట స్థూలంగా జడం నుండి చేతనతో పరమమైన జ్ఞానాన్ని అంటే చిత్ శక్తిని సూచిస్తోంది. ఈ సందర్భంలో ఈ ప్రాణి శివమయమైంది, సూక్ష్మస్థాయిలో చిన్మయమైంది. కాల మహాపరిణామంలో వివిధ వర్ణాల సమీకరణ దృశ్యంలో ఈ జీవరూపం హంస సుందరమైన భావ ప్రకాశంతో తీర్చబడింది. ఒక ఉత్తమ ప్రయోజనానికి ఉద్దేశించడం జరిగింది. ఇది కథా నిర్వహణలోని తాత్విక ప్రకారాన్ని కలిగింది. ఈ విషయంలో సందర్భానికి తగినట్లుగా హద్దులు దాటకుండా సంయమనంతో గుణాపూర్ణత పెర్ఫెక్షన్ను పొందింది. ఇది కవిత్వ కళతో రాణించింది. కేచిత్ కవీనాం నవాదృష్టి అన్న అలంకార శాస్త్రవేత్తల సూక్తికి నిదర్శనంగా ఉంది. స్వయం సంధ్యా ప్రకాశం హంసాకృతికి ఒక వైపును ఆవహించింది. ఇది ఎరుపు రంగులో ఉంది. ఇంకొక వైపున సహజమైన తెలుపు రంగు ఉంది. ఈ స్థితిలో ఆ హంస ఇద్దరి రూపం వలె కనిపించింది. ఎర మలిసంజ వెల్గులవి హెచ్చిన మై సగమైన నీవ ఇద్దరి వలె కానుపింతువు కదా. అర మై ప్రియురాలు చేరెనా గరితకు వార్త పుచ్చుటకు కాని భవాదృశు కంటయన్న అబ్బురముల కంటే అబ్బురములైనది రాజహంసమా. ఈ భావచిత్రంలో
అర్ధనారీశ్వర రూపం మనసులో ఏర్పడుతోంది. ఇది కల్పనలో భాగమైంది. తాత్వికమైన పరమ విషయాన్ని భావింపచేస్తోంది. ఇలాంటి శుభ్రమైన హంసను చూసి సీతాదేవికి తనను గురించి వార్తను పంపాలనుకోవడం ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యంగా కనిపించింది. హంసతో సీతాదేవి గుణ రాశిని గురించి చెప్పాలని అనుకున్నా మాట ఆడడం లేదు, బయటికి రావడం లేదు. ఈ స్థితిలో సుధా స్విన్నాకారుని నిన్ను చూచి ప్రమదశ్రీ పొందుటో సమాసన్నం వైసను దుఃఖ సంతతి ప్రియా సందేశముల్ వించుటో. ఈ స్థితిలో సంతోషాన్ని పొందడమా, ప్రియా సందేశాన్ని వినిపించడమా? శ్రీరాముని మనస్సు విచికిత్సకు లోనైంది. అర్ధనారీశ్వర భావనతో మనస్సు ఆనందానుభవంతో శోభను పొందింది. శ్రీరాముని మనోరూపం 2 పొరలలో తీర్చబడింది. ఒకటి సాధారణమైన ప్రాణి స్థాయిలో, 2 ఆ పైన పరమమైన స్థాయిలో భావ రూపాల్ని పొందింది. ఎర్రని ముక్కు, తెల్లని రెక్కలతో ఉన్న హంస తెల్లనగు నిప్పుంబోలే ఉన్నది. ఇది ప్రకృత సందర్భంలో సత్వగుణాన్ని ఆశ్రయించిన రుద్రభావాన్ని వ్యంజింపచేస్తోంది. రావణుని విలయానికి రుద్రభావం అవసరం. ఇది తాత్వికమైన భూమికలో సిద్ధించిన కవితా శకలం. ఇక భౌతిక రూపంలో ఆ హంస గతి రీతులు ఆ జాతి స్వభావానికి తగినట్లుగా వర్ణనం కనిపిస్తుంది. హంస చేష్టల్ని చూపడము జరిగింది. మిన్నెక్కున్ కంటికి సూటిగా తిరుగు వార్ధీంద్రాంబు వీచీతతిన్ చుక్కలుగాగ కాల విదలించున్ మూదలించున్ జపా స్రక్కాంతుల్ విలసత్ జపాంశుకగరుత్ చనార్ద్ర చంద్రాంశువై. నీటిలో నుండి పైకి ఎగసి చరిస్తోంది. సముద్రంలో తరంగాల జలాలను కాళ్లతో చుక్కలు చుక్కలుగా జారుస్తోంది, విదలిస్తోంది. నీటి ఉపరితలంపై తేలుతూ పోతోంది. పద్య రచనలో హలంత శబ్ద ప్రయోగంతో విచ్చిత్తి విశేషాలతో హంస చేష్టల్ని బింబిస్తూ రచనా శిల్పాన్ని పొందింది. హంస నీటితో తడిసింది. తడిసిన రెక్కల చివరలు మలుపుల కదలికలతో ఒక క్రొత్త వాతావరణాన్ని కల్పించింది. వలనొప్పను తుది రెక్క మల్పులుగా నీపై నుండి ఏతెన్సుగాలులు కర్పూర పరిమళాంబూలలో లోలమ్ములై మై తాకెడు వేళ గుప్పుమను అట్టి నీళుల అభిషేకమార్చిదివో స్వర్లోకాగురు స్రోతసిన్. శరీరాన్ని తాకే వేళ ఆ గాలులు గుప్పున ఒక విశేష వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. శివాభిషేక సందర్భంలో కర్పూరం, గంధం, పూలు కలిసిన జలాల సువాసనలు, విష్ణు అలంకార సందర్భంలో పుష్పమాలల సువాసనలు ఇష్టులకు భక్తులకు ముందుగా అనుభవానికి వస్తాయి. ఇది సూక్ష్మమైన మానసికమైన అనుభూతికి చెందిన విషయం. ఈ సందర్భంలో లోకోత్తరంగా వర్ణితమైన భావ రూపాలు కనిపిస్తాయి.
సముద్ర జలాల నుండి బయటికి వచ్చి తీర భూమిపై రెక్కలు చాచి పైకి లేస్తూ చరించే హంస వర్ణనం ఒక జీవిత వాస్తవ భావ రూపం. విప్పెసలారమోముపై వేలుపు వాహిని ఎర్ర ఒండు బొట్టొప్పగా స్నరమున్ సలిపి అట్టిటు తిరుగుచున్ జరీ కుప్పడ మంచుదోవతియు కొంగులు ఆరగ ఆరబట్టు ఏ గొప్ప ద్విజుండవొక్కో ఇటగుంచను దెంచితి మత్సకుండవై. గంగా నదిలో స్నానం చేసి ఎర్రని సంజ వన్ని బొట్టుతో అక్కడ దొరికే ఒండు మట్టి బొట్టుతో ముఖాన వికాసంతో అటు ఇటు తిరుగుతూ జరీ తెల్లని మంచు దోవతి కొంగులను ఆరబట్టే గొప్ప ద్విజినితో హంస రూపం చిత్రితమైంది. పక్షి జాతిని బట్టి ద్విజత్వం 2 జన్మలు కలిగింది. శివరూపం హంసాకృతి పొందడంలో ద్విజత్వం ఉంది. మత్సకుండవై అన్న మాటలు విష్ణువుకు శివుడు సఖుడు, శివునికి విష్ణువు సఖుడు అన్న భావన అర్ధాంతర స్ఫూర్తిని కలిగింది. పద్యం సుగమ సుందరమైన రచనతో తెలుగు భాషలోని జీవశక్తితో ఆకర్షిస్తోంది. కార్యార్థింబలి నవ్వుసు కన్పడునంగా కార్యార్థింబలి నవ్వుసు కన్పడునంగా కాదు, మున్నెప్పుడో భార్యాయుక్తముగాగ నిన్ ఉపచరింపన్ కన్న ఎట్లుండెడిన్ మర్యాదా ప్రియమైన నాయడద హంస ఎన్నడేని హిమా ఆర్య ప్రాంతము నుండి ఏగుచు అయోధ్య ప్రాంతమందాగితే కార్యార్థింబలి నవ్వుసు కన్పడునంగా కాదు, మున్నెప్పుడో భార్యాయుక్తముగాగ నిన్ ఉపచరింపన్ కన్న ఎట్లుండెడిన్ మర్యాదా ప్రియమైన నాయడద హంస ఎన్నడేని హిమార్య ప్రాంతము నుండి ఏగుసు అయోధ్య ప్రాంతమందు ఆగితే. కార్యార్థి అయి తత్కాలానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అలా కాదు. దీనికి ఒక నేపథ్యం సృజింపబడింది. అది సూక్ష్మ స్థాయిలో దాగి ఉంది. పూర్వం ఎప్పుడో తాను భార్యా సహితంగా ఉపచరించినట్లు అనిపిస్తోంది. హిమాలయ ప్రాంతం నుండి పోతూ పోతూ మధ్యలో అయోధ్యలో ఆగావా? ఇలా అనడానికి కారణం రాముని హృదయం మర్యాదాప్రియమైంది. ఇది గొప్ప మాట. ఉదాత్తమైన సంస్కార స్వరూపాన్ని సూచిస్తుంది ఈ భాషా ప్రయోగం. శ్రీరాముని పాత్రకు తగినట్లుగా ఉంది. ఎక్కుపెట్టిన బాణము పోల్కిగాగా ముక్కు దీపింప, ఎక్కుపెట్టిన బాణము పోల్కిగాగా ముక్కు దీపింప, శార్ంగమో పినాకమో నాగ సాచినట్టి రెక్కదోయిగ మింట చరింపబోవే. శార్ంగమో పినాకమో నాగ సాచినట్టి రెక్కదోయిగ మింట చరింపబోవే అని అభ్యర్థిస్తాడు. కథలో రాబోయే వీరభావ స్థితి సూచితమైంది. శార్ంగము విష్ణువు ఆయుధం, పినాకం శివుని ఆయుధం. వీటితో హంస రెక్కల్ని ఉపమించడంలో శివ కేశవ భావైక్య రూపం, అద్వైత
రూపానికి సంబంధించిన ఆదర్శం స్థాపితమవుతోంది. మునుముందు రావణుని వధలోనూ ఈ రెండు శివ కేశవ శక్తులతో పాటుగా మూడోది దేవీ శక్తి కలిసి ఏర్పడిన బ్రహ్మాస్త్రం చేతనే సాధ్యమైంది. ఈ మహాగ్రంథంలో రచనా ప్రణాళికలో ఈ విశేషాంశాలు ఆయా సందర్భాల్లో దృష్టికి వస్తాయి. శ్రీరాముడు తన హృదయాన్ని ఆవిష్కరిస్తాడు, వార్తను నివేదిస్తాడు. రింగులుగాగ హంస విహరించెను మింటను పల్లటీలుగా, నింగికి క్రొత్త అందములు నిండగజేయుసు పోవుచుండగా, బంగారు పూలు తాపినది పళ్ళెము వెండిది త్రిప్పినట్లుగా, గంగయు కృతపాయ యసకంబుగ తీయుచు నురులెత్తునాన్, గంగయు కృతపాయ యసకంబుగ తీయుచు నురులెత్తునాన్. హంస రింగులు రింగులుగా గాలిలో తిరిగింది, మింటిలో పల్లటీలుగా చరించింది, నింగికి కొత్త కొత్త అందాల్ని చేకూరుస్తూ ముందుకు పోతోంది. ఇది ఎట్లా ఉందంటే బంగారు పూలు పొదిగిన వెండి పళ్ళెము తిప్పినట్లుగా ఉంది. ఈ నీరాజన భావం ఈ ఘట్టం ముగింపుకు సుందరతను చేకూరుస్తుంది. గంగానది తీసిన కొత్త నీటి పాయతో పైకి నొరగలెత్తుతూ ముందుకు సాగిపోతున్నట్లుంది. ఈ గంగా నది ప్రసక్తి పవిత్రమైన వాతావరణాన్ని సృజిస్తోంది. హంస వెళ్ళే మార్గమంతా తెల్లని కాంతి ప్రసార రేఖతో ఆశారూపాన్ని భావింపచేస్తోంది. ఈ హంస సంకేతం 3 విధాలుగా ఉపకరిస్తోంది. కథలో శ్రీరాముడు, సీత, రావణుడు పాత్రల తీర్పులో తాత్వికమైన కోణాల్ని చూపడం జరిగింది. ఈ హంసాకృతి ఈ ఘట్టాలలో ఉజ్వలమైన మణిగా ఆకర్షిస్తోంది. అంతస్తత్వాలకు ప్రాధాన్యంతో రచనకు గభీరతను చేకూరుస్తోంది. విశ్వనాథ సృజన చేతనలో స్వతంత్రమైన అస్తిత్వానికి అద్దం పడుతోంది. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్, సదమల బుద్ధికిన్ సకల శాస్త్ర రహస్య వివేకమబ్బినన్, మదికి ఉదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శారద సకలార్ధదాయిని సురద్రువు, విశ్వనాథ శారద సకలార్ధదాయిని సురద్రువు. నమస్కారం. ఇది చిరంజీవి మాదిరాజు చరిత ప్రేరణతో ఆవిష్కృతమైంది. మాదిరాజు రంగారావు.